నమస్కారం సార్. నమస్కారం సార్. వాస్తులో ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క మూలకు ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బ్రహ్మస్థానం అని కూడా మనం వింటూ ఉన్నాం. బ్రహ్మస్థానం అంటే అసలు ఏంటి అండ్ బ్రహ్మస్థానం ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటారు వాస్తు ప్రకారంగా? మా ఇటీవల కాలంలో ఈ బ్రహ్మస్థానం గురించి ఎక్కువగా వింటున్నాం అమ్మ. అంటే మన కస్టమర్స్ ఇల్లు కట్టుకునే వాళ్ళు అడుగుతున్నారు, మేస్త్రులు కూడా బ్రహ్మస్థానం అంటే ఏంటని అడుగుతున్నారు, ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు. ఇటీవల కాలంలో ఈ బ్రహ్మస్థానం గురించి కొంచెం చర్చ మొదలైంది. బ్రహ్మస్థానం అనేది మనకి పూర్వకాలం మండువా లోగిళ్ళు అనేవి ఉండేవమ్మ. మండువా లోగిళ్ళు అంటే మీకు ఎక్కువగా విశ్వనాథ్ గారి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి, శంకరాభరణం అట్లాంటి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ 4 వైపులా కవర్ అయి ఉంటుందమ్మా. 4 వైపులా ద్వారాలు ఉంటాయి, మధ్యలో ఓపెన్ టు స్కై ఉంటుంది. అంటే ఆ నిర్మాణ కొలతలను బట్టి 10 అడుగులు ఉండొచ్చు, 20 అడుగులు ఉండొచ్చు, 50 అడుగులు ఉండొచ్చు, అట్లా మధ్యలో అంత ఖాళీ ఉంటుంది అన్నమాట. అది ఆ మధ్యలో వచ్చిందని బ్రహ్మస్థానం అంటారమ్మా. అంటే ఆ మండువా లోగిళ్ళకి సెట్ అయినట్టుగా ఇప్పుడు మన నవేడేస్ మనం చేసుకునే నిర్మాణాలు ఈ ఆధునిక కట్టడాల్లో బ్రహ్మస్థానం పెట్టడం కుదరదమ్మా. అయితే బ్రహ్మస్థానం అంటే ఏంటంటే మనం తీసుకున్న చిన్న 150-200 గజాల్లో కట్టుకునే ఇంటికైనా సరే బ్రహ్మస్థానం అన్నప్పుడు అంటే మనం ఇంటికే తీసుకోవాలమ్మా, స్థలానికి తీసుకోకూడదు. చాలామందికి డౌట్ ఉంటుంది, బ్రహ్మస్థానం మన స్థలానికి తీసుకోవాలా ఇంటికి తీసుకోవాలా అనుకుంటారు. ఇల్లు మనకి 200 గజాలు ఉండొచ్చు, మన ఇంటి నిర్మాణం 100 గజాల్లోనే ఉంటుంది. ఆ 100 గజాల్లోనే మన బ్రహ్మస్థానం అనేది ఎక్కడ అనేది మనం నిర్ణయించుకోవాలమ్మా. బ్రహ్మస్థానం అనేది ఆ టాప్ సెంటర్లో ఓపెన్ ఉండాలమ్మా బ్రహ్మస్థానం అనేది. కానీ అది ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు వస్తాయి, అది అన్ని ఏళ్ళకి చేయడానికి సాధ్యపడదు. బ్రహ్మస్థానం కావాలి అనుకుంటే మాత్రం మొదటి నుంచి ప్లాన్ చేసుకుని కంప్లీట్ దాని డిజైన్ మారిపోతుందమ్మా. అట్లా కట్టుకోవాలంటే ఇప్పుడు సిటీస్లో అది సాధ్యపడే విషయం కాదు. కానీ సార్, బ్రహ్మస్థానం అనేది ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా వాస్తు ప్రకారం ఉన్న రీజన్స్ ఉన్నాయి అంటే పాజిటివ్ ఎనర్జీ అని కానీ లేకపోతే మంచి అనేది అంటే ఎలాంటి ఇది ఉంటుంది? డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ, ఒక మనకి తెలియని చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా. అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది నివసించినప్పటికి కూడా వారి తేజస్సు అంటారు సరే, ముఖాలు వెలిగిపోతుంటాయి అన్నమాట. అంటే వారు చేసే ఏ పని చేసినా, వాళ్ళు ఏం మాట్లాడినా అది చాలా బాగుంటుందమ్మా. బ్రహ్మస్థానం కరెక్ట్గా కనుక మనం చేసుకోగలిగితే అసలు దాన్ని తిరుగులేదమ్మా. పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇప్పుడు మనం మండువా లోగిళ్ళ గురించి చెప్పుకున్నాం, అవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళమ్మా, చాలా పెద్దవాళ్ళు, సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగిన వాళ్ళు. అంటే ఊరిలో అట్లా కొన్ని ఊళ్ళలో ఊరు మొత్తానికి అలాంటి ఇల్లు 1-2 ఉంటాయమ్మా, అందరూ కూడా కట్టలేరు అవి. అలాంటి ఇల్లు ఉందంటే వాళ్ళు మహారాజుల కిందే లెక్కమ్మ. అంటే వారు చెప్పిందే శాసనం. ఊరు కూడా అందరూ భయభక్తులతో వారు చెప్పింది వింటారు, వారి అడుగుజాడలో వారు చెప్పినట్టుగా నడుచుకుంటారమ్మా. అట్లా ఇప్పుడు మనం బ్రహ్మస్థానం కట్టి చేయాలంటే ఇప్పుడున్న మన ఆధునిక పిల్లర్స్ మనకి టెక్నాలజీ వచ్చిన తర్వాత బ్రహ్మస్థానం చేయడం కుదరదమ్మా. ఒకవేళ అట్లా కావాలి అనుకుంటే కనుక మనం ముందే పెద్ద స్థలం తీసుకుని దాన్ని బట్టి డిజైన్ చేసుకుని బ్రహ్మస్థానానికి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అంత శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. బ్రహ్మస్థానం అట్లా టాప్ ఓపెన్ చేసే బదులు, అంటే బ్రహ్మస్థానం పెడితే ఒక స్లాబ్కి మనం పైన సెంటర్లో ఖాళీ పెట్టాలమ్మా. ఖాళీ పెట్టినప్పుడు దానిపైన గ్లాస్ వేస్తారు, వర్షం అది పడకుండా, గాలి అంటే వెలుతురు వస్తుంది, వర్షం పడకుండా బ్లాక్ చేస్తారు, గ్లాస్ పెడతారు. సపోజ్ 2-3 అంతస్తులు వేస్తారు, వాళ్ళు ఎవరు ఒక ఫ్లోర్తో ఆపట్లేదు, 2 అంతస్తులు 3 అంతస్తులు 5 అంతస్తులు అట్లా వేస్తారు. అట్లా వేసినప్పుడు ఈ బ్రహ్మస్థానం అన్ని ఫ్లోర్లకి పెట్టాలంటే సాధ్యపడే విషయం కాదమ్మా. కాబట్టి ఇండివిజువల్గా కావాలంటే కనుక చేసుకోవచ్చు. అది కూడా ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్ నిర్మాణం కన్నా కూడా మండువా లోగిళ్ళు గతంలో ఉన్న ఇంట్లో కట్టుకుంటే మాత్రం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మా, మామూలుగా కాదన్నమాట. అది సిటీలో సాధ్యపడకపోవచ్చు. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో బ్రహ్మస్థానం అని కూడా బాగుంటుంది కట్టుకోవాలన్న ప్లాన్స్ ఉన్నాయి, కానీ దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా తక్కువగా వింటూ ఉన్నాం. దాన్ని చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు, అసలు బ్రహ్మస్థానం అలా ఇల్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇంట్లో అంటే? మనమ్మ దీంట్లో బ్రహ్మస్థానానికి ప్రత్యేకమైన విలువ ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాం అమ్మ. బ్రహ్మస్థానం అంటే ఏమిటంటే మనం ఇంటిలో సాధారణంగా ఇప్పుడు మనం అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఒక సైడ్ బెడ్రూమ్స్ వస్తాయి,
ఒక సైడ్ కిచెన్ హాల్ వస్తుంది. ఆ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఒక డైనింగ్ కానీ ఒక హాల్ కానీ ఉంటుందమ్మా. అదంతా కూడా సుమారుగా అంటే ఆయా కొలతలను బట్టి బ్రహ్మస్థానం సుమారుగా అక్కడ వస్తుందమ్మా. ఆ బ్రహ్మస్థానం అనేది ఏంటంటే పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ అక్కడ ఏమి పడకూడదు. నిర్మాణంలో కూడా పిల్లర్ వాళ్ళ బ్రహ్మస్థానంలో పిల్లర్ పడితే ఆ ఇల్లు యోగించదమ్మా. అది ఆ కొలతలను చూసుకుని మనం ఫస్ట్ ఇంజనీరింగ్ ప్లాన్లోనే బ్రహ్మస్థానంలో పిల్లర్ కానీ పైన బీమ్ కానీ పడకుండా జాగ్రత్త తీసుకోవాలమ్మా. అంటే బ్రహ్మస్థానం గురించి ఇప్పుడు ఎవరికి అంతగా ఇప్పుడున్న లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అంటే ఉదాహరణకి మనకి అంటే ఈ స్థలం మొత్తానికి మధ్య భాగంలో సుమారుగా మధ్య భాగంలో అంటే ఒక 4 అడుగులు అటు ఇటు అక్కడ ఏం పిల్లర్స్ బీమ్స్ డోర్స్ అట్లాంటివి రాకుండా చూసుకోవాలి. గోడలు కూడా రాకూడదు. అక్కడ ఖాళీగా ఉండాలి. అంటే జనరల్గా డైనింగ్ టేబుల్స్ అవి వస్తాయి, అట్లా వేసుకోవచ్చు. భోజనానికి వాటికి ఏం ఇబ్బంది లేదు, మనం వాడుకోవడానికి ఇబ్బంది లేదు. కాబట్టి నిర్మాణ క్రమంలో ఒక పిల్లర్ కానీ ఒక బీమ్ కానీ ఒక గోడలు కానీ అట్లా మధ్యలో కట్టకూడదు. అట్లా కట్టకుండా ఉన్న ఇళ్ళు చాలా యోగిస్తాయేమో, మంచిది. అట్లా బ్రహ్మస్థానానికి విలువ లేకుండా దాని మీద కన్స్ట్రక్షన్లు నిర్మాణాలు టాయిలెట్లు ఇట్లాంటివి చేసినాయి. చాలా వరకు దెబ్బతినిపోయారు, మనం చూశాను ప్రాక్టికల్గా. అంటే చాలామందికి తెలియదు సార్ కన్స్ట్రక్షన్ విషయంలో ఈ మధ్యకాలంలో కొంచెం ప్లేస్ని కూడా ఏదో ఒక విధంగా వాడేసుకుంటామని చూస్తున్నారు. కానీ ఇట్లా కొన్ని ఉంటాయి, సైంటిఫిక్ రీజన్సే కానివ్వండి, స్పిరిచువల్గా తీసుకున్న కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. వాటిని పాటించి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రతి ఇల్లు బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.